నమస్కారం. హాయ్ ధర్మవరం న్యూస్కి స్వాగతం. ధర్మవరంలో 5 ఏళ్ల పాటు విచ్చలవిడిగా కబ్జాలు, ఆక్రమణలు చేశారని, వీటన్నిటికీ ఇప్పుడు లెక్క చెప్పాల్సి ఉంటుందని టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. ధర్మవరం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల స్థితిగతులను ఆయన స్వయంగా పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్తో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. 28వ వార్డులో వాటర్ ట్యాంక్, సిద్దయ్యగుట్టలోని సాయిబాబా వాటర్ ట్యాంక్, ఎల్పీ సర్కిల్లోని అన్న క్యాంటీన్, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్ను పరిశీలించారు. అమృత్ స్కీమ్ కింద మంజూరైన పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడంపై శ్రీరామ్ ఆరా తీశారు. వెంటనే పనులు మొదలు పెట్టేలా చూడాలని అధికారులను కోరారు. అలాగే 5 ఏళ్లుగా మూతపడ్డ అన్న క్యాంటీన్ల పరిస్థితిని స్వయంగా చూశారు. వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, అభివృద్ధి పనులు ఎక్కడ ఆగిపోయాయి, ఇలాంటి అంశాలు తెలుసుకునేందుకు వచ్చానన్నారు. పులివెందులకి చెందిన గంగన్న వయస్సు 85. ధర్మవరం పట్టణంలో భిక్షాటన చేసుకుంటూ పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీసులో నిద్రిస్తూ గత వారం రోజులుగా ఆహారం లేక నీరసించిన ఆయన గురించి తెలిసిన ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ గారు అతనికి మెరుగైన ఆరోగ్యం అందించి అనంతరం వృద్ధాప్య నిలయంలో చేర్పించాలని వారి బృందానికి ఆదేశించారు. మంత్రి గారి ఆదేశాలతో కదిరిగేట్ దగ్గర రోడ్ మరమ్మత్తు పనులు చేపట్టిన ఆర్బీ అధికారులు. గూగుడు కుళ్ళాయి స్వామి మొహరం బ్రహ్మోత్సవాలు మొదలు కాబోతున్నాయి. జూలై 7 నుంచి మొదలై 9వ తేదీన గుండం ఓపెన్ చేస్తారు. 17వ తేదీన జల్దీ ఉంటుంది. 19వ తేదీన చివరి దర్శనం. ధర్మవరం హైస్కూల్ గ్రౌండ్ నందు జూన్ 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు 14వ సీనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్ జరుగుతుంది.